గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఏడ్చినాం. అమ్మో బాగా ఏడ్చిపోయింది పోయేటప్పుడు. వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చాడు కదా, అప్పుడే స్టార్ట్ చేసింది. అగ్ని పరీక్ష మొత్తం చూసారా? మొత్తం చూసాం, అన్ని ఎపిసోడ్స్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసారా? ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు? అందరు బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. కరెక్ట్. అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక పెద్ద ఇది కదా, అది గేమ్ షో. ఆ గేమ్ షోలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా. అందరు ఈక్వల్ గా ఉండు. మంచి కంటెస్టెంట్ లోపలికి పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు మీకు ఫేవరెట్ జడ్జ్? బిందు మాధవి. అవునా? ఎందుకంటే ఇష్టం? పర్లేదు చెప్పండి. అట్లని కాదు, అమ్మాయి డెసిషన్ కరెక్ట్, మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. నవదీప్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు, బాగా చెప్తాడు. కొంచెం పర్లేదు చెప్పండి, ఏం కాదు. కొంచెం అనిపిస్తుంది. నవదీప్ కూడా ఓకే, బాగా చాలా మంచి నిర్ణయం, చాలా డెసిషన్ చాలా బాగుంది ఆయనది. ఎవరి గేమ్ నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో? ఇప్పుడు అందరు బాగా ఆడుతున్నారు, అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా, ఎవరి గేమ్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అని చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది ప్రియా. శ్రీజ కూడా అంతే, అమ్మాయి చాలా తెలివిపర్రాలు అమ్మాయి కూడా. డేమన్ పవన్ కూడా అంతే, చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా. మనీష్ తెలివి మంచి, ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అమ్మాయి కూడా, అబ్బాయి కూడా అంతే, చాలా బాగా ఆడతాడు, గట్టి పోటీదారుడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు చాలా తెలివి మనిషి ఆయన, చాలా మంచి, దేనికైనా ఒక మంచి దాని మీదనే నెగిటివ్ స్టాండ్ తీసుకుంటాడు ఆయన. లోకి వస్తే ఇమాన్యుల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్. భరణి తెలివిపరుడు అనే చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఫీల్ ఈ ఇండస్ట్రీలో. అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు బాగా, గేమ్ తో ఇది చేస్తున్నాడు. సంజన కూడా అంతే, ఎంటర్టైన్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అందరితో బాగా కలిసిపోతుంది. సుమన్ శెట్టి కూడా అంతేనండి, చాలా బాగా, చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్, చాలా బాగా చేస్తున్నాడు. తనుజ ఇంకా తెలివిపరాలి అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్న అమ్మాయి కదా. రీతు కూడా అంతే, చాలా బాగుంటది, బాగా చేయడం గానీ అన్ని బాగున్నాయి అమ్మాయి కాడ కూడా. అందరూ నచ్చాయండి. ఫ్లోరా ఫీల్డ్ కదండి ఇప్పుడు ప్రెసెంట్, ఇంకా ఒక 1 వీక్ లో అయినా కూడా అక్కడికి బాగానే చేసింది. కొంచెం సైలెంట్ అంతే, ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా కొంచెం. రామరాజు మంచి వర్కర్, బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అదే డ్యూటీ సేమ్ మళ్ళీ మన ప్రియాకి ఇచ్చారంటే చేయాలి, తప్పకుండా చేయాలి, చేస్తుంది కూడా. ఇప్పుడు ఇంటి పని మొత్తం పనులన్నీ ఎక్కువ పనులు కానీ చెయ్యాలి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే చెయ్యాలి కదా అంతే. అంకుల్ మీకు కంటెస్టెంట్ల పేర్లు చెప్తా, గేమ్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి, ఓకేనా? సుమన్ శెట్టి భరణి గారు సీనియర్ అండ్ ఎవరితో ఎట్లుండాలని అన్ని మెదిగినోడు. రీతు చౌదరి కానీ సీనియర్ అండి. మీకు చూసారా రీతు చౌదరి? తెలుసా ఇంతకు ముందు? సీరియల్స్ లో, సినిమా దాంట్లో, ఆదివారం పరివారం ప్రోగ్రామ్స్ లలో చూస్తారు, బాగా చూస్తారు. స్టార్ మా బాగా ఫాలో అవుతారా? నా అంగట్లో ఉండేది ఒకటే, శ్రీముఖి చూస్తుంటాం. శ్రీముఖికి ఇష్టమా మీకు? అవునా? మా ఫేవరెట్, మేము ఫేవరెట్. మీకు ఫేవరెటా తను? మాట్లాడే విధానం గానీ, జోక్ వేయడం గానీ, కామెడీ గానీ, సీరియస్